హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో టాలరెన్స్ ఇస్ ఏ మోరల్ వర్చ్యూ రిటెన్ బై రివ్కా టి విటెన్బర్గ్ ఈ పోస్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాలరెన్స్ గురించి చెప్తున్నారు మనకి ఇక్కడ. టాలరెన్స్ అంటే అందరికీ తెలుసు, ఓర్పుగా ఉండడం, సహనంగా ఉండడం అనేసి. ఇది ఒక నైతిక ధర్మం అనేసి చెప్తున్నారు. సో ఫస్ట్ గా మనం ఆథర్ గురించి అంటే రివ్కా గురించి ఒకసారి చూద్దాము. If you see here about the author, Rivka T. Wittenberg is an academic researcher and a writer. సో మనకి ఎక్కడ కూడా ఆవిడ డేట్ ఆఫ్ బర్త్ గురించి కానీ అటువంటి డీటెయిల్స్ ఏవి ఇవ్వలేదు. జస్ట్ ఆమె గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఇది మాత్రమే. టెక్స్ట్ బుక్ లో కూడా ఇలాగే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఆవిడ ఒక అకాడమిక్ రీసెర్చర్ అంటే విద్యా పరిశోధకురాలు, అలాగే ఒక రైటర్ కూడా. షీ ఆన్ పిహెచ్డి ఇన్ సైకాలజీ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్నే. సో సైకాలజీలో ఆమె పిహెచ్డి చేశారు. ఎక్కడ అంటే యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్నేలో. హర్ మేజర్ రీసెర్చ్ interest is the interactions between tolerance to human diversity and moral development, reasoning and judgments, as well as the other factors that may influence tolerance. సో ఆవిడ ఎక్కువగా రీసెర్చ్ దేని గురించి చేస్తూ ఉంటారంటే ఈ సహనం అనేది ఎలా ఉంటుంది, ఈ మనుషుల మధ్యలో డిఫరెంట్ గా ఉండడం వల్ల ఇలాంటి తేడాలు ఉంటాయి అనేసి, రీజనింగ్స్, జడ్జిమెంట్స్ ఇలాంటివన్నింటి గురించి ఆవిడ ఎక్కువగా అంటే నథింగ్ బట్ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆవిడ ఎక్కువగా రీసెర్చ్ చేసేవాళ్ళు. In 2017, she published a book entitled Tolerance, the Glue That Binds Us. సో 2017 లో ఆవిడ రైటర్ కూడా కదా. సో ఆవిడ పబ్లిష్ చేసిన బుక్ పేరు వచ్చేసి టాలరెన్స్, ద గ్లూ దట్ బైండ్స్ us. ఇన్ 2019 లో ఆవిడ ఇంకొక బుక్ పబ్లిష్ చేశారు. దాని పేరు వచ్చేసి ద సైకాలజీ ఆఫ్ టాలరెన్స్. ఇవి రెండు ఆవిడ పబ్లిష్ చేసినటువంటి బుక్స్. She is the author of the academic papers, books, book chapters, monograms, media articles and blogs about tolerance and factors that influence it. So ఆవిడ బ్లాగ్స్, రీసెర్చెస్, సో ఆవిడ చేసిన రీసెర్చ్ ద్వారా వచ్చిన ఆవిడ అవుట్పుట్ అంతా కూడా ఎక్కువగా బ్లాగ్స్ లో, మీడియా ఆర్టికల్స్ లో, బుక్స్ లో, పేపర్స్ లో, ఇలా చాలా ప్లేసెస్ లో ఆవిడ ఆథర్ లాగా అన్నింటిలో ఆవిడ చేసి మనందరికీ కూడా తెలిసేలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనేసి చూసేవాళ్ళు. ఇంకా థీమ్ లోకి వెళ్దాం. ఇన్ దిస్ ఎస్సే విటెన్బర్గ్ ఆర్గ్యూస్ దట్ టాలరెన్స్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మోరల్ వర్చ్యూ. సో ఇందులో మనకి విటెన్బర్గ్ ఏమని చెప్తున్నారు అని అంటే, టాలరెన్స్, సహనం షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మోరల్ వర్చ్యూ. ఈ సహనం అనేది ఒక నైతిక ధర్మంగా దాన్ని మనం కన్సిడర్ చేయాలంట. టాలరెన్స్ అండ్ ప్రిజుడిస్ ఆర్ కో ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ దట్ క్యాన్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో ఇవిడ ఏమంటున్నారంటే టాలరెన్స్ ఇంకా మోరల్ వర్చ్యూ రెండు కన్సిడర్ చేయాలి, ఒకటేలాగా కన్సిడర్ చేయాలి అలాగే అన్నారు. కానీ ఇంకా ఒకటి ఏమంటున్నారంటే ప్రిజుడిస్. ప్రిజుడిస్ అని అంటే నథింగ్ బట్ డిస్క్రిమినేషన్ లాగా అన్నమాట, పక్షపాతం చూపించడం. ఓకే, సో టాలరెన్స్ ఇంకా ప్రిజుడిస్ రెండు కో ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ అంట. అంటే రెండు కలిసే ఉన్నట్లు అనిపిస్తాయి, బట్ దట్ క్యాన్ బి ఆపోజిట్ టు ఈచ్ అదర్. కానీ రెండు డిఫరెంట్ గా బిహేవ్ చేస్తాయంట, రెండిటికి సంబంధం అనేది ఉండదంట. షీ సేస్ దట్ టాలరెన్స్ ఇస్ ద మోరల్ డ్యూటీ దట్ ought to be practiced actively and consciously in order to build and maintain harmony in society. సో టాలరెన్స్ అనేది ఒక మోరల్ డ్యూటీ. దీన్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే హార్మోనీ, సొసైటీలో హార్మోనీ అంటే ఐకమత్యం అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేసి చెప్తున్నారు. ఇంకా మనం సమ్మరీలోకి వెళ్తే మనకు డీటెయిల్ గా అర్థమవుతుంది. టాలరెన్స్ ఈస్ ఏ మోరల్ వర్చ్యూ అంటే సహనం అనేది ఒక నైతిక ధర్మం. ఇట్ ఈస్ ఆఫెన్ కో-ఫౌండెడ్ విత్ ప్రిజుడిస్. సో ఇది కో-ఫౌండెడ్ కాదు, కాన్ఫౌండెడ్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఓకేనా? సో కాన్ఫౌండెడ్ విత్ ప్రిజుడిస్. సో టాలరెన్స్ అనేది మోరల్ వర్చ్యూ అంట, ఇది ప్రిజుడిస్ తో కలిసి ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. సైకలాజికల్ రీసెర్చ్ అబౌట్ టాలరెన్స్ లీడ్ టు ది అసెప్షన్ దట్ absence of prejudice by default means a person is tolerant. సో సైకాలజిస్ట్ ఏం చేశారంటే రీసెర్చ్ చేస్తారు కదా టాలరెన్స్ మీద. వాళ్ళు చేసిన తర్వాత ఏమని తెలుసుకున్నారు అని అంటే, ఎక్కడైతే ప్రిజుడిస్ అబ్సెంట్ అంటే లేదు, పక్షపాతం లేని ప్లేస్ లో ఆ పర్సన్ కి టాలరెన్స్ అనేది ఉందంట.
అర్థమైందా? ఎక్కడ పక్షపాతం ఉండదో అక్కడ ఆ పర్సన్ టాలరెన్స్ అంటే ఓర్పు సహనంతో ఉన్నాడు అని చెప్పారు. కానీ ఇవి రెండు కో ఫౌండెడ్ అని ఎందుకు అన్నారు అని అంటే, ఇప్పుడు ఒక పర్సన్ ని మనం ఓర్పుగా ఉండి అతన్ని ఏమనట్లేదు, తిట్టట్లేదు, కొట్టట్లేదు అని అంటే చూసే వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళు ఒకటి, వీళ్ళు రేసిజం చూపిస్తున్నారు, వీళ్ళు వివక్షత చూపిస్తున్నారు, అందుకోసమే ఏమనట్లేదు, అంత సైలెంట్ గా ఉంటున్నారు అనేసి అంటారు. అంటే మిస్టేక్ చేసిన వాళ్ళని కూడా. అర్థమైంది కదా? అంటే మనం ఓర్పుగా ఉండడం వల్ల తప్పు చేసిన వాళ్ళని, డిస్క్రిమినేషన్ చేసిన వాళ్ళని కూడా మనం సపోర్ట్ చేసినట్లే అవుతుంది. సో అందుకే అవి రెండు కలిసి ఉన్నాయి అనే ఫీలింగ్ వస్తుంది, కానీ రెండు కలిసి ఉండవు. ఏ పర్సన్ కి అయితే ఎక్కడైతే ప్రిజడిస్ అనేది, పక్షపాతం అనేది ఉంటుందో ఆ పక్షపాతం ఉన్న పర్సన్ కి టాలరెన్స్ అనేది అక్కడ ఉండదు అనేసి చెప్తున్నారు. అతను టాలరెంట్ కాదు అంట. ప్రిజడిస్ అండ్ టాలరెంట్ ఆర్ థియరిటికల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అవి రెండు కంప్లీట్ గా నిజానికి సంబంధం లేదు, దేని దానికి అవి డిఫరెంట్ కాన్సెప్ట్స్, బట్ నాట్ ది ఆపోజిట్ ఆఫ్ ఈచ్ అదర్. అలా అని రెండు కంప్లీట్ ఆపోజిట్ కాదు, బట్ డిఫరెంట్. రెండు వేరు వేరు కానీ కంప్లీట్ ఆపోజిట్ కాదు, వేరు వేరు అన్నమాట. ఇన్ఫాక్ట్ దే కో ఎగ్జిస్ట్ ఇన్ మోస్ట్ ఆఫ్ అస్. నిజానికి అవి రెండు కూడా అందరిలోనూ అందరిలో ఉండేవి. ప్రిజడిస్ ఉంటుంది, టాలరెన్స్ ఉంటుంది. మనం ఒక్కోసారి ఓపిక పట్టుకొని ఉంటాము, చాలా సహనంగా ఉంటాము. అలాగే ప్రిజడిస్ అంటే ఇప్పుడు మన ఇంట్లో మన పిల్లలే ఉన్నారు, ఏదైనా తప్పు చేశారు అనుకోండి, ఏం చేస్తాము మనం, అరే మన పిల్లలే కదా అనేసి కొంచెం పక్షపాతం అనేది చూపించి ఓపిక పట్టుకొని ఉంటాం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, ఇవి రెండు కో ఎగ్జిస్ట్ అవుతాయి అనమాట. అర్థమైంది కదా? ప్రిజడిస్ ఇంకా టాలరెన్స్ అనమాట. టాలరెన్స్ ఈస్ డిఫికల్ట్ టు డిఫైన్. దీన్ని డిఫైన్ చేయడం చాలా కష్టం అంట. మెనీ రీసెర్చ్ ఫిలాసఫర్స్ హ్యావ్ లింక్డ్ టాలరెన్స్ విత్ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ లిబర్టీ. చాలా మంది రీసెర్చ్ చేసి ఏమని చెప్పారంటే, దీన్ని లింక్ చేశారు, డైరెక్ట్ గా ఇదే అని చెప్పలేదు, దేంతో లింక్ చేశారు అంటే రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ లిబర్టీతో. ఓకే, వీటితోని లింక్ చేశారంట. రెస్పెక్ట్ అంటే గౌరవం ఇవ్వడము, అందరం ఈక్వల్ గా ఉండడం, లిబరల్ గా ఉండడం, సో ఈక్వాలిటీ, ఫ్రీడమ్, ఇవన్నింటినీ కూడా టాలరెన్స్ కి లింక్ చేశారు. Based on Latin origin, tolerance is putting up with something we dislike or even hate. ఓకే, లాటిన్ ఆరిజిన్ ప్రకారం టాలరెన్స్ అంటే ఏంటి అంటే పుట్టింగ్ అప్ విత్, అంటే మనకు ఇష్టం ఉన్నా, అంటే మనం నచ్చకపోయినా, అవి అంటే ఇష్టం లేకపోయినా కూడా పుట్టింగ్ అప్ విత్ అంటే మనం వాటిని భరించడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ నాట్ లైక్ ది కలర్ ఆఫ్ యువర్ స్కిన్, బట్ ఐ విల్ స్టిల్ సర్వ్ యూ యాజ్ ఎ కస్టమ్. That person is someone who does not discriminate but remains intolerant in thoughts and beliefs. So, ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ చెప్పింది ఏంటి అంటే టాలరెన్స్ అంటే మనకు నచ్చకపోయినా కూడా మనం ఓపిక్గా, ఓకే, సహనంగా ఉండడము అనేసి చెప్పారు, దేన్నైనా భరించడము అనేసి అన్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏమని ఇచ్చారు అంటే, ఇక్కడ ఒక కలర్ ఆఫ్ ది స్కిన్ ఒక పర్సన్ ది నచ్చలేదు, ఓకే, మీకు నచ్చలేదు, నచ్చకపోయినా కూడా మీరు ఏం చేశారంటే ఒక అదొక కస్టమర్ లాగా, ఒక ఆచారం, ఇంటికి వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళకు మీరు సర్వ్ చేశారు. ఇంటికి వచ్చిన వాళ్ళకు టీ, కాఫీ అవన్నీ పెట్టించారు. వాళ్ళని చూస్తే మీకు నచ్చట్లేదు, వాళ్ళ స్కిన్ కలర్ మీకు నచ్చలేదు, మేబీ బ్లాక్ గా ఉన్నారో ఏదో ఒకటి అనుకోండి, ఓకే, మీకు నచ్చలేదు, అయినా కూడా మీరు వాళ్ళకి సర్వ్ అనేది చేశారు. దట్ పర్సన్ ఈజ్ సమ్వన్ హూ డస్ నాట్ డిస్క్రిమినేట్ బట్ రిమైన్స్ ఇంటాలరెంట్ ఇన్ థాట్స్ అండ్ బిలీవ్. సో నిజానికి ఇక్కడ మీరు డిస్క్రిమినేషన్ చేయట్లేదు, నువ్వు బ్లాక్, మేము వైట్స్, ఇట్లా అని ఏమి అనట్లేదు, కానీ మీ ఆలోచనల్లో లేదు. ఏ ఓర్పు సహనం అయితే మనం మాట్లాడుకుంటున్నామో టాలరెన్స్ అనేది, అది మీ ఆలోచనల్లో లేదు, కానీ బయటికి మాత్రం మీరు చూపిస్తున్నారు. మీరు చాలా సహనంగా ఉన్నట్లుగా, మీకు అన్ని ఓకే, అంతా ఓకే, మేము అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తాము అన్నట్లుగా మీరు బిహేవ్ చేస్తున్నారు, కానీ ఇంటర్నల్ గా మీకు ఇష్టం లేదు. అట్ ది సేమ్ టైం టాలరెన్స్ కెనాట్ బి ఇండిస్క్రిమినేట్. సో ఓకే, ఇది ఒక కలర్ విషయం కాబట్టి, సో డిస్క్రిమినేషన్ మీరు చేయొద్దు కాబట్టి మీరు అలా చేశారు, మీకు లోపల లేకపోయినా మీదికి చేశారు, అయిపోయింది. అలాగే టాలరెన్స్ కెనాట్ బి ఇండిస్క్రిమినేట్. సో అది ఇండిస్క్రిమినేట్ అంటే అలా అని చెప్పి కంప్లీట్ గా కలిసిపోయేలా కూడా ఉండొద్దు, అంటే పక్షపాతం చూపించొద్దు. అంటే మీది వేరే క్యాస్ట్, మీది వేరే కులం వాళ్ళు, మీరు మా ఇంటికి రావద్దు, మమ్మల్ని ముట్టొద్దు, మాకు తాకొద్దు, లేదంటే మీరు నల్ల జాతి వాళ్ళు, తెల్ల జాతి వాళ్ళు, ఇలా రేసిజం అనేసి, క్యాస్టిజం అనేసి ఇలాంటి డిస్క్రిమినేషన్ చేయొద్దు.
అలా అని చెప్పేసి ఇండిస్క్రిమినేషన్ కూడా అట్ ది సేమ్ టైం టాలరెన్స్ కెనాట్ బి ఇండిస్క్రిమినేట్. అది టాలరెన్స్ అనేది ఇండిస్క్రిమినేట్ కూడా కాదు. అంటే అర్థమైంది కదా, కలిసిపోయి ఉండడం అనేది కూడా కరెక్ట్ కాదు అని అంటున్నారు. ఎగ్జాంపుల్, ఎందుకు ఇందాకేమో విడిపోవద్దు అన్నారు, వేరే వేరే చూడొద్దు అన్నారు, ఇప్పుడేమో కలిసి ఉండడం కూడా కరెక్ట్ కాదు అంటారు. మరి కలిసి ఉండొద్దా, విడివిడిగా ఉండొద్దా, అసలు ఏంటి అని అంటే విడిగా డిఫరెంట్ గా వేరు చేసి చూడడం తప్పే. అలా అని చెప్పి అన్నింటినీ కూడా మనం కలిసిపోయేలాగా యాక్సెప్ట్ చేయొద్దు అని అంటున్నారు. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమని చెప్పారు అంటే, వి బ్లైండ్లీ కాంట్ హ్యావ్ టాలరెన్స్. దేన్ని పడితే దానికి, ప్రతి దానికి మనం టాలరెంట్ గా ఉండొద్దు. We have to judge tolerance with human rights and social laws, and we can't see tolerance in child marriages and terrorist activities. Okay, so tolerant గా ఓపిక పట్టుకొని ఉండండి అని అంటే మనం ఏది చేసినా సరే అని చెప్పి సైలెంట్ గా ఉండడం కాదు, మనం కూడా జడ్జి చేసుకోవాలి. మనకున్నటువంటి మానవ హక్కులు, న్యాయం అన్యాయం అన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని అప్పుడు దాన్ని బట్టి మనం బిహేవ్ చేయాలి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఓకే, సో చైల్డ్ మ్యారేజెస్ ని మీరు ఎంకరేజ్ చేసేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు అక్కడ అసలు చూడొద్దు దాన్ని. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఉన్నారు, అరే పాపం పోనీ వాళ్ళు చేస్తున్నారు కదా, మనం ఓపిగ్గా సైలెంట్ గా ఉందాము అనేసి అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఇలాంటివి, అంటే ఇలాంటి డిఫరెంట్వి ఉంటాయి చూసారా, ఇక్కడ మీరు ఆపాలి. మీ టాలరెన్స్ అనేది ఇక్కడ పని చేయదు, ఇక్కడ ఎప్పుడు కూడా టాలరెన్స్ పని చేయదు అనేసి చెప్తున్నారు. సో యాక్సెప్టింగ్ ఇన్ డిస్క్రిమినేషన్ మీన్స్ గెట్టింగ్ ఇన్ టు సోషల్ ఈవిల్స్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో మనం అలా అని చెప్పేసి అన్నింటినీ యాక్సెప్ట్ చెయ్యడము అంటే ఏంటి, మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని యాక్సెప్ట్ చేసినట్టే అవుతుంది. అన్నింటినీ యాక్సెప్ట్ చేయొద్దు, కొన్నింటినే యాక్సెప్ట్ చేయాలి. Tolerance is a moral duty that which develops respect for the individual as well as consideration between people. So tolerance వల్ల ఏమవుతుంది అంటే ఒకరికొకరికి గౌరవం పెడుతుంది, మనిషి మీద రెస్పెక్ట్ వస్తుంది ఇండివిజువల్ గా, అలాగే ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి కూడా రెస్పెక్ట్ అనేది వస్తుంది. సో while different marriage practices fit in within acceptable moral values, sexual abuse of children is immoral and cannot be టాలరేటివ్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక మ్యారేజ్ జరుగుతుంది. సో మ్యారేజ్ లో డిఫరెంట్ ఆచారాలు అవన్నీ జరుగుతాయి. సో దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మనం, ఎందుకంటే అది మోరల్ వాల్యూస్ కిందకి వస్తుంది. అదే సెక్షువల్ అబ్యూస్ ఆఫ్ చిల్డ్రన్ మీద జరిగే అటువంటి సెక్షువల్ అబ్యూసెస్ ఉంటాయి చూసావా, అవి ఇమ్మోరల్, అవి అనైతికమైనవి, అవి నీతివి కాదు, అంటే చాలా చెడ్డవి అన్నమాట. అలాంటి వాటికి మనం టాలరేట్ చేయొద్దు, వాటిని అస్సలు భరించొద్దు, ఓపిక పట్టి చూడొద్దు. I believe tolerance is an essential component in social unity and a remedy to social evils and prejudice. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఇది ఒక సోషల్ యూనిటీ, అందరు కలిసి ఉండడానికి ఇది ఒక కాంపోనెంట్ లాంటిది. అలాగే ఈ సోషల్ ఈవిల్స్ ఇవన్నీ ఉంటాయి చూసారా, పక్షపాతం ఇవన్నీ, వాటికి అదొక మందు లాంటిది. The earlier civil libertarians argue that tolerant people value the individual, his or her independence and freedom of choice. So ఎర్లియర్ వాళ్ళు ఏమని ఆర్గ్యూ చేశారు అని అంటే, చాలా మంది ఈ టాలరెన్స్ అనేది పీపుల్ కి వాల్యూ ఇవ్వడం అంట, వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్, ఫ్రీడమ్, వాళ్ళకి నచ్చిన చాయిస్ తీసుకునేంత ఫ్రీడమ్ ని ఇస్తుందంట. When tolerance is placed within the moral domain relating to fairness, justice and respect and avoiding causing harm to others, it can only be viewed as a positive moral virtue. So ఒకవేళ ఏమని చెప్తున్నంటే, టాలరెన్స్ అనేది మోరల్ డొమైన్, లైక్ ఫేర్నెస్ అంటే తెలుసు కదా, న్యాయంగా ఉండడము, జస్టిస్, ధర్మం, రెస్పెక్ట్ ఇవ్వడం, అలాగే ఇతరులకు హామ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ మంచి మోరల్ డొమైన్స్ అన్నమాట. ఇలాంటి మంచి నీతిమంతమైనటువంటి పనులు మనం చేయడం ద్వారా మనకి ఏమని తెలుస్తుంది, ఈ టాలరెన్స్ అనేది ఒక పాజిటివ్ మోరల్ వర్చ్యూ అనేసి మనకు అర్థమవుతుంది. ఫెయిర్నెస్ అండ్ ఎంపతి ఆర్ ఆల్సో వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ టు మోరల్ డెవలప్మెంట్ అండ్ రీజనింగ్. ఫెయిర్నెస్ అంటే న్యాయం, అందరితోని న్యాయంగా ఉండడం. అలాగే ఎంపతి అంటే సానుభూతి. ఇది ఎంపతి, సింపతి రెండు సేమే అనిపిస్తాయి, కానీ సింపతి అంటే మనం వేరే వాళ్ళని చూసి అయ్యో పాపం అనడం. అదే ఎంపతి అంటే వేరే వాళ్ళ బాధని మన బాధలాగా అనుకొని మనం ఫీల్ అవ్వడమే ఎంపతి. దే ఆర్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ టు మోరల్ డెవలప్మెంట్ అండ్ రీజనింగ్. సో మోరల్ డెవలప్మెంట్ అండ్ రీజనింగ్ కి
ఫేర్నెస్ అండ్ ఎంపతి ఎంతగానో కనెక్ట్ అయిపోయి ఉన్నాయి. ఎంపతి ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేటర్ ఫర్ మోరల్, ప్రో సోషల్ అండ్ అన్సెల్ఫిష్ బిహేవియర్. సో మోరల్ డెవలప్మెంట్ కి, అలాగే ప్రో సోషల్ అంటే సాంఘిక అంటే బయట మనం సొసైటీలో ఎలా ఉండాలి అనే వాటికి, అన్సెల్ఫిష్ అంటే ఎలాంటి సెల్ఫిష్నెస్ లేని అటువంటి బిహేవియర్ కి ఇది ఒక మంచి మోటివేటర్ లాంటిది. ఎంపథెటిక్ పీపుల్ ఆర్ సెన్సిటివ్ టు థాట్స్, ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్. సో ఎవరికైతే ఎంపథెటిక్ ఫీలింగ్స్ ఉంటాయో ఇలాంటి పీపుల్ ఎలా ఉంటారంటే వేరే వాళ్ళ బాధలకు వాళ్ళు చాలా తొందరగా స్పందిస్తారు. ఊరికనే వాళ్ళు వేరే వాళ్ళు ఏడిస్తే వాళ్ళు ఏడ్చేస్తారు, వాళ్ళ బాధని వాళ్ళ బాధలాగా ఫీల్ అవుతారు, ఎక్స్పీరియన్స్ అవుతారు. దేర్ ఏబుల్ టు ప్లేస్ దెమ్సెల్వ్స్ ఇన్ సమ్వన్ ఎల్స్ షూస్ ఆర్ అండర్స్టాండ్ హౌ ఇట్ వుడ్ ఫీల్ టు బీ ట్రీటెడ్ బ్యాడ్లీ. సో ఇప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా మనం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినప్పుడు వాళ్ళు బాధపడుతూ ఉంటే ఈ ఎంపథెటిక్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ బాధని నిజంగా వాళ్ళే అక్కడ ఉండి ఆ ఫీల్ అయితే ఎలా ఉంటుందో అలా ఫీల్ అయి వీళ్ళు బాధపడతారంట. ప్లేసింగ్ వన్ సెల్ఫ్ ఇన్ సమ్వన్ ఎల్స్ షూస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ టాలరెన్స్. సో ఇలా ఒకరి బాధని మనం అనుభవించడాన్ని కూడా ఒక టాలరెన్స్ లో భాగంగానే తీసుకుంటారు. గ్రౌండింగ్ టాలరెన్స్ ఇన్ థియరీస్ ఆఫ్ మోరాలిటీ allows to promote harmonious intergroup relationship. సో ఎప్పుడైతే మనం టాలరెన్స్ ని మొరాలిటీ యొక్క థియరీస్ లో కలుపుతామంటే ఈ నీతి పాఠాలలో మనం టాలరెన్స్ ని కలిపి నేర్పిస్తామో అప్పుడు హార్మోనియస్ ఇంటర్ గ్రూప్ రిలేషన్షిప్ అంటే హార్మోనియస్ అంటే ఏంటి, అందరూ కూడా కలిసి కట్టుగా ఉండడం. ఇంటర్ గ్రూప్ అంటే వేరే వేరే క్యాస్ట్లు ఏమే ఉన్నా కూడా అందరూ కలిసిపోయి ఒక ఐకమత్యంగా ఉండడానికి ప్రమోట్ చేస్తుంది అంట. అందుకే అందరికీ కూడా మనం నైతిక విలువలను నేర్పించాలి, అందరికి గౌరవం ఇవ్వాలి అనేసి కూడా నేర్పించాలి అని చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వన్. సో ఇంకా సమ్మరీ గురించి అయిపోయింది కాబట్టి కంక్లూజన్ లోకి వెళ్ళిపోదాం. Finally, tolerance develops a sense of fairness and justice and the ability to empathize with the plight of others who are different in racial characteristics, ethnicity and nationality. So final గా ఏమని చెప్తున్నంటే టాలరెన్స్ ఏం డెవలప్ చేస్తుంది మనలో అనంటే మనం వేరే వాళ్ళ బాధని అర్థం చేసుకోగలుగుతాము. ఎలా అంటే రేషియల్ డిఫరెన్స్, ఓకే, నేషనల్ డిఫరెన్స్, ఎథికల్ గా డిఫరెంట్ గా ఉన్న వాళ్ళందరినీ బాధల్ని కూడా మనం ఎంపథైజ్ చేసుకోవడం, ఓకే, అలాగే వాళ్ళతో న్యాయంగా ఉండడం, ధర్మంగా ఉండడం అనే విషయాలన్నింటినీ మనం టాలరెన్స్ వల్లే డెవలప్ చేసుకుంటాము. Tolerance cannot be defined accurately because it is associated with various factors. సో ఫైనల్ గా టాలరెన్స్ అనేది చాలా ఫ్యాక్టర్స్ తోనే అసోసియేట్ అయి ఉంటాయి. అవేంటి, ప్రిజడిస్ ఒకటి, నెక్స్ట్ ఏం డిస్క్రిమినేషన్, ఎంపతి అండ్ మోరల్ వాల్యూస్. ఇవన్నింటి గురించి మనం ఆల్రెడీ ఇందాకే పైన చెప్పుకున్నాం. వీ హ్యావ్ టు జడ్జ్ టాలరెన్స్ విత్ హ్యూమన్ రైట్స్ బట్ కాంట్ బ్లైండ్లీ హ్యావ్ టాలరెన్స్. ఫైనల్ గా ఏం చేయాలి, టాలరెన్స్ ని మనం జడ్జ్ చేసిన తర్వాతే టాలరెంట్ గా ఉండాలి, అంతే తప్ప బ్లైండ్ గా అన్నింటికి నేను ఇదే సహనంగా ఉంటాను, ఓర్పుగా ఉంటాను అనేసి బ్లైండ్ గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో హ్యూమన్ రైట్స్, అందరికీ ఉన్నటువంటి మన మానవ హక్కులకి ఎలాంటి సోషల్ ఇవిల్స్ ఆర్ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, ఎలాంటి వాటికి సపోర్ట్ కాకుండా, ఓకే, మనం ఆ విధంగా బ్లైండ్ గా వెళ్ళకుండా జడ్జ్ చేసుకొని టాలరెన్స్ ని చూపించాలి అనేసి చెప్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది సమ్మరీ ఆఫ్ దిస్ ఆన్సర్. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.